వావ్, అప్పట్లో వింటేజ్ ఆడి కార్ అదిరిపోయింది. ఇదిగోండి, ఆడి 80 అంట. చాలా డబ్బులు ఖరీదు చేస్తుంది ఇప్పుడు ఇది కార్ సేల్ చేస్తే, ఎందుకంటే వింటేజ్ కార్ కాబట్టి. ఇక్కడ కనబడుతున్న ఈ బొమ్మలు చాలా అందంగా చెక్కారు. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎలా ఉందో. వావ్, మొత్తం అసలు సూపర్ ఉంది చూడండి. అలాగే ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఇదిగోండి, ఇది కదా అసలు ఆర్ట్ అంటే. ఒక చెక్క లోపల ఎలా నిర్మించారో ఇవ్వండి. గుర్రం, ఆవు, గొర్రె, అట్లాగే జోసఫ్, కింగ్స్, మేరీమాత, జీసస్ అందరూ ఉన్నారు. జీసస్ మొత్తం ఇదే దారిలో ఇదే కొండ మీద మొత్తం ఆడుకున్నారు. చూడండి, ఇదే రోడ్ల మీద ఇదే దారిలో ప్రయాణించారు ఈజిప్ట్ వరకు. ఇక్కడి నుండి అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన చరిత్ర ఉన్న ప్రదేశం ఇది. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం నిజంగా. ఈ అవకాశాన్ని పొందినందుకు అసలు చాలా సంతోషాన్ని పడుతున్నాను. ఈ భూమిని, ఇక్కడి రాళ్ళని తాకుతుంటేనే ఎక్కడికో వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కళ్ళ ముందే ఊహించుకున్నాను మొత్తం ఇదంతా అప్పుడు ఎలా ఉండేది ఇక్కడ పరిస్థితులు అని చెప్పి. ఇక్కడ ప్రాంతాలు, ఇక్కడ మనకి షాప్స్ లో ఇలా సువెనీర్ కూడా సేల్ చేస్తున్నారు చూడొచ్చు. హోలీ వాటర్, హోలీ ఆయిల్, హోలీ ఎర్త్, అట్లాగే చూడండి హోలీ ఇన్సెన్స్. ఎవరైనా కావాలనుకున్న వారు కూడా తీసుకోవచ్చు. మధ్యలో సిలువ బొమ్మ ఉంది చూడండి, అలాగే జీసస్. ఇప్పుడు నేను నడుస్తున్న ప్రాంతం అంతా మీరు ఏదో ఫ్లాట్ అనుకుంటారు, కాదు. పెద్ద పెద్ద కొండలు, చాలా పెద్ద కొండలు. ఒకవేళ వీలైతే మీకు ఆ వ్యూ కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇదిగోండి, అప్పట్లో అసలు 2000 సంవత్సరాల క్రితం ఎలా ప్రయాణించేవారో ఏంటో కానీ వందల వేల కిలోమీటర్లు కూడా నడుచుకునే వెళ్ళేవారంట. అప్పట్లో చెప్తూ ఉండేవాళ్ళు కాదు. ఎందుకు మా మదర్ వాళ్ళ టైంలో కూడా వాళ్ళు నడిచిన వాళ్ళే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళటానికి, అలాగే ఏదైనా సినిమా చూడటానికి వెళ్ళాలన్న 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల వరకు. ఇదిగోండి, ఇప్పుడే చెప్పా కదా మీకు. ఇదిగోండి, ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను చూడండి. నేను కనీసం కిందకి భూమికి పై నేను ఇప్పుడున్న లెవెల్కి ఒక 600-700 మీటర్ల ఎత్తులో ఉన్నట్టున్నాను. ఎదురు కనబడుతున్న కొండ చూడొచ్చు ఎంత ఎత్తు ఉందో. కనీసం 1 కిలోమీటర్ ఎత్తు ఉండొచ్చు సీ లెవెల్కి. సమయం 11:30 అవుతుంది. ఇదని తింటే బెటర్ అనిపించింది. పొద్దున్న చాలా లైట్ ఫుడ్ తీసుకున్నాను, ఓన్లీ ఫ్రూట్స్. ఇదిగోండి, షవర్మా ఉందంట. ఒక చిన్నది ఇమ్మని చెప్పాను, ఎందుకంటే మళ్ళీ రాజు బ్రదర్ నన్ను లంచ్ కూడా ఇన్వైట్ చేశారు. ఇప్పుడు అదే తినబోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇట్లా చూస్తున్నారు కదా, ఈ బ్రెడ్లో మనకి చికెన్ పెట్టి ఇస్తారు. నా దగ్గర 15 ఛార్జ్ చేస్తున్నారు, అంటే ఒక 350 రూపాయలు అట్లా పడుతుంది అనుకుంటున్నాను, 400. అలాగే ఫలాఫెల్ కూడా రెడీ చేశారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం ఇప్పుడే ఆయిల్లో వేయించి. అది కొంచెం చూసారు కదా, బ్రెడ్ అట్లా ఓపెన్ చేసి దాంట్లో చికెన్ అంతా ఫిల్ చేస్తున్నారు. మీకు ఏది ఇష్టం అంటే అన్నీ కొంచెం కొంచెమే ఏమని చెప్పాను, లిటిల్ ఓన్లీ. మంచిగా ఉంది, చాలా రుచిగా చేశారు.